హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నటించిన చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి నాగస్విన్. ఈ చిత్రంలో దిశా పటాని, దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో స్పెషల్ పాత్రలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా నటించారనమాట. అందువలన హైప్ ఈ చిత్రానికి మామూలుగా లేదనమాట. 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం సరికొత్త రికార్డులను అయితే క్రియేట్ చేయబోతుంది. మరి చూడాలి రికార్డులను క్రియేట్ చేస్తుందా లేదా అనేది. అయితే ఈ మూవీ యొక్క ట్రైలర్ రేపే రిలీజ్ కాబోతుంది, ఈ నెల 10వ తేదీన. ఈ ట్రైలర్ కొన్ని రికార్డులను అయితే బ్రేక్ చేయాల్సి ఉంది. ఆ రికార్డులు ఏంటి అన్న విషయానికి వస్తే, లైక్స్ పరంగా చూస్తే 1 లక్ష లైక్ స్పీడ్గా సాధించిన సినిమా సలార్ మూవీ ఉందన్నమాట. 3 నిమిషాల్లోనే 1 లక్ష లైక్ని సాధించింది. ఇక సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఉంది. ఈ చిత్రం వచ్చేసి 4 నిమిషాల్లోనే 1 లక్ష లైక్ని అయితే సాధించింది. ఈ 2 చిత్రాలు టాప్ 1 టాప్ 2లో ఉందన్నమాట, సలార్, భీమ్లా నాయక్ చిత్రం. ఇక వ్యూస్ పరంగా చూసుకుంటే 24 అవర్స్లోనే ఎక్కువ వ్యూస్ సాధించిన ట్రైలర్ పరంగా చూసుకుంటే ఎక్కువ వ్యూస్ సాధించిన చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం యొక్క ట్రైలర్ వచ్చేసి 24 అవర్స్లోనే 37 మిలియన్కు పైగానే వ్యూస్ని అయితే సాధించింది. ఇక సెకండ్ ప్లేస్లో వచ్చేసి ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఉంది. ఈ మూవీ 24 అవర్స్లోనే 32 మిలియన్కు పైగానే వ్యూస్ని అయితే సాధించింది. ఇక లైక్స్ పరంగా 24 అవర్స్లోనే ఎక్కువ లైక్స్ సాధించిన ట్రైలర్ ఏంటి అన్న విషయానికి వస్తే RRR మూవీ యొక్క ట్రైలర్. ఈ మూవీ యొక్క ట్రైలర్ 24 అవర్స్లోనే 1.24 మిలియన్ల లైక్స్ని అయితే సాధించింది అనమాట. ఇక సలార్ మూవీ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. లైక్స్ పరంగా 24 అవర్స్లోనే ఈ మూవీ యొక్క లైక్స్ వచ్చేసి 1.23 మిలియన్ లైక్స్తో టాప్ 2లో ఉందన్నమాట. RRRకి సలార్ మూవీకి 1 లక్ష లైక్స్ తేడా ఉందన్నమాట. మరి ఈ రికార్డులన్నింటినీ కల్కి మూవీ యొక్క ట్రైలర్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. మంచి హైప్ ఉంది, అదిరిపోయే విధంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకోబోతుంది. బుజ్జి అండ్ భైరవ యానిమేషన్స్ కూడా ప్రేక్షకులకి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.